ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి గజగజ వణికిస్తుంది. సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసులు చలి తీవ్రతకు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి కూడా చలి తీవ్రత పెరిగి కూడా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఏజెన్సీ గ్రామాలను కూడా చలి తీవ్రత వేధిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లాలోని రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు అయితే నమోదునవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్తో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్లో కూడా 9.2గా గాను, అదేవిధంగా కూడా నిర్మల్ జిల్లాలోని 8.7 గాను, ఆసిఫాబాద్ జిల్లాలోని 7.7 గాను, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాలోని 8.2 గాను కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్లోని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతి స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అర్లీలో కూడా ఏదైతే అతి స్వల్ప ఉష్ణోగ్రతలు ఏదైతే 6.7గా కూడా, అదేవిధంగా కూడా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా గిన్నెదారిలో కూడా 7.1 గాను అతి స్వల్ప ఉష్ణోగ్రత రాష్ట్రంలోనే అతి స్వల్ప ఉష్ణోగ్రతలు అయితే అతి స్వల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా సిర్పూర్ యూకి సంబంధించి కూడా 7.9 గాను, అదేవిధంగా కూడా ఏదైతే సిర్పూర్ టీకి సంబంధించి కూడా 7.8 గాను, అదేవిధంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ముఖ్యంగా కూడా ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే గజగజ వణుకుతూ ఉన్నారు. ఇళ్ల నుంచి కూడా 8-9 గంటలు దాటిన తర్వాత కూడా ఇళ్ల నుంచి బయటికి రావడానికి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూడా ఉదయం పూట ఏదైతే గ్రామాల్లో కూడా ఏదైతే వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి వ్యవసాయ కూలీలు కూడా ఏదైతే ఉదయమే వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వ్యవసాయ కూలీలు కూడా చలికి భయపడి కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. లేటుగా కూడా ఏదైతే 10 తర్వాత కూడా వ్యవసాయ కూలీ పనులకు వెళుతున్నామంటూ కూడా ఏదైతే వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి రైతులు కావచ్చు, కూలీలు అయితే తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలకు సంబంధించి కూడా ఏజెన్సీ గ్రామాలలో ఈ తీవ్రత అధికంగా ఉన్నది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు ఊట్నూరు ఏజెన్సీ కావచ్చు, అదేవిధంగా కూడా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు కెరమేరి కావచ్చు, అదేవిధంగా కూడా ఏదైతే సిర్పూర్ టీ, సిర్పూర్ యూ, అదేవిధంగా కూడా చింతలమానపల్లి ప్రాంతాలలో కూడా ఏదైతే ఈ ఏజెన్సీ గ్రామాల్లో కూడా చలి తీవ్రత అధికంగా ఉన్నది. ఏదైతే చలి మంటలను కాచుకొని ఏదైతే ఉపశమనం పొందేటువంటి ప్రయత్నంలో కూడా జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలోని ప్రజలైతే ఉన్నారు. పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఏంది చలి తీవ్రత గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు చాలా బాగా చలి పెడుతుంది. మార్నింగ్ నుండి కూడా అందరూ జాగ్రత్త ఉండాలని కోరుకుంటారు. అంతే. మీరు చెప్పండి, మీరు ఏం చేస్తారు, ఏంది అసలు చలి తీవ్రత ఎట్లా ఉంది? గత 3 రోజుల నుంచి చలి బాగా పెరిగింది. సాయంత్రం కాగానే బాగా చలి పెడుతున్నది, పొద్దున కూడా బాగా పెడుతుంది. సో నాకు తెలిసి ప్రకృతి కొంచెం ప్రాబ్లం ఉంది కావచ్చు. సో పెద్దలు పిల్లలు ఈ చలికి తక్కువైనట్టు స్వెటర్స్ అన్నీ వేసుకోవాలి. మరి ఎవరు డ్యూటీ రోడ్డు మీద వెళ్తూ ఉంటారు కదా, అందరి బయట వాళ్ళు కంపల్సరీ స్వెటర్స్ను మొత్తం మాస్కులు ధరించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకున్నాను. అంటే గతంలో ఎట్లా ఉండే, అంటే గత వారం రోజుల క్రితం ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి ఎట్లా ఉంది? గత వారం తక్కువనే ఉండే సార్, నార్మల్గా ఉండే. కానీ నాకు తెలిసి మొన్న ఆంధ్రాలో వర్షాలు పడుతున్నాయటగా, ఆ ఎఫెక్ట్ వల్ల మనకు ఇటు చలి పెరిగింది అని చెప్తున్నారు. సో నేను చెప్పేది ఒకటే, అందరికీ మనం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చలికి జాగ్రత్తగా ఉండండి. బయట డ్యూటీ వచ్చేటోళ్ళకి మాత్రం కంపల్సరీ స్వెటర్స్, జాకెట్స్ ఇవన్నీ ధరించి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి సార్. మీరు చెప్పండి, మీరు ఏం చేస్తారు, ఏంది అసలు ఎట్లా ఉంది చలి? మేము హైవే పెట్రోలింగ్ వాళ్ళం. పొద్దున పూట వచ్చడానికి బాగా ఇబ్బంది అవుతుంది, బాగా చలిగా ఉంది. అయినా తప్పుతలేదు, మా డ్యూటీ కనుక స్వెటర్లు వేసుకొని వస్తున్నాం. మేము కూడా బాగా చలి అంటే బాగా చలి ఎక్కువ ఉంది ఈ 3 రోజుల పొంటి. చలి చాలా తీవ్రంగా ఉంది. అసలు చేతులు అయితే ఘోరంగా -°C పోయినట్టు అనిపిస్తుంది. అసలు బండి నడపలేకపోతున్న. మార్నింగ్ సెషన్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. చలి చాలా తీవ్రంగా ఉంది ఇప్పుడైతే మన ఏరియాలో. ఇక్కడ చూసినట్టయితే నిన్న మొన్నటి నుండి ఇంకా విపరీతంగా పెరిగిపోయింది. చాలా ఎక్కువ ఉంది. అంటే మీరు ఏం పని చేస్తారు? సింగరేణి ఎంప్లాయీ. ఎట్లా ఉంది సింగరేణిలో కూడా పరిస్థితి? సింగరేణిలో ఇంకా చాలా ఘోరంగా ఉంది, బాగా చలిగా ఉండేది. ఓపెన్ కాస్ట్లో అయితే ఇంకా దారుణంగా ఉంది. కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు చలికి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తారు? చలి చాలా తీవ్రతగా ఉందండి. ప్రజెంట్ చాలా ఇంక్రెడిబుల్గా ఉంది. చలి బాగా ఎక్కువ ఉంది కాబట్టి ట్రావెలింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ 2-3 డేస్కి ఇంకా ఎక్కువ పెంచాలి.
ఇంకా ఫర్దర్ సోర్స్ ఆలోచిస్తే ఏం చేద్దామని చెప్పి, కానీ బాగా బీభత్సంగా ఉంది చలి అయితే ఇప్పుడు మాత్రం. సో ఇంకా ఫర్దర్స్ ఎట్లా ఉండదు చూడాలి, ఇంకా ఎట్లా ఉంటుందని చెప్పి. ఏం చెప్పు తెలుసుకున్నారు ప్రజలకంటే చలి తీవ్రత ఉన్నది ఎట్లా మా సార్ చెప్తారు చలి ప్రజలకు అంటే ఇక ఇంట్లో ఉంటే బెటర్ అండి. చాలా వరకు సన్లైట్ వచ్చే వరకు 7-8 వరకు బయటకు వెళ్తే బెటర్. ఈవినింగ్ 6 కల్లా ఇంట్లో ఉంటే బెటర్ అట్లా అని చెప్పి అవాయిడ్ చేస్తే బెటర్. బేసిక్గా అట్మాస్ఫియర్ చాలా డిఫరెన్స్ అవుతుంది కదా డే బై డేకి. చలి తీవ్రత పెరిగింది. ఏదైతే ముఖ్యంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లల విషయం జాగ్రత్త ఉండాలి. ఎవరైతే కూడా ఏదైతే వృద్ధులైతే ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలో, ఇంట్లో నుంచి బయటికి రావద్దని అయితే కొంత ప్రయాణికులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మరో 3 రోజుల పాటు కూడా చలి తీవ్రత ఉంది అని ఏదైతే రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా అనేక మంది కూడా అదైతే జిల్లాకు సంబంధించిన ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ఇటు అధికారులు వైద్యులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజు న్యూస్, మంచిర్యాల జిల్లా.